హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ షాంపూ నేనైతే తయారు చేసుకున్నాను మీకు చూపిస్తాను. షాంపూ అంటే ఇది పౌడర్ అనమాట. దీంట్లో నేను ఏమేం కలిపాను ఏంటి, ప్రస్తుతం మళ్ళీ దాని నుంచి ఇంకేమన్నా కలుపుతాను అన్నది ఈరోజు నేను మీతో చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 వీక్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇది. అంతకుముందు షాంపూస్ బయట మనకు దొరుకుతాయి కదా, అలా షాంపూ ప్యాకెట్స్ అలా తీసుకున్నప్పుడు నాకైతే జుట్టు అయితే విపరీతంగా ఊడిపోయింది. మొన్న చెప్పినట్లుగా టైఫాయిడ్ వల్ల ఊడిపోయిందా లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఊడిపోయిందా, కానీ నాకైతే జుట్టు అయితే ఊడిపోయిందన్న అది మాత్రం నిజం. చాలా వరకు చాలా వీక్ అయిపోయింది. ఎవరు చూసినా కూడా అడుగుతూ ఉన్నారు. సరే అని చెప్పేసి చేంజ్ చేద్దాము అని నేను షాంపూ లాగా ఎట్లాగా అని చెప్పేసి ఆలోచించుకొని ట్రై చేస్తే కుంకుడుకాయ బెస్ట్ అంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కుంకుడుకాయ నాకు చూర్ణం దొరికిందనమాట. అక్కడే నేను చూస్తే శీకాకాయ చూర్ణం దొరికింది, తర్వాత ఉసిరికాయ చూర్ణం దొరికింది. ఆ 3 ప్యాకెట్లు నేను తెచ్చుకొని 3 మిక్స్ చేసి దీంట్లో కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారే అది వచ్చేసి కుంకుడుకాయ, శీకాకాయ, ఉసిరికాయ, ఈ 3 నేను మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకున్నది. ఇది నేను ఫస్ట్ 2 వీక్స్ ఏం చేశానంటే, ఇప్పుడు తలస్నానం చేస్తాను అన్నప్పుడుగా నీళ్ళు మామూలుగా అందులోనే మన హాట్ వాటర్ కలుపుకొని వెంటనే స్నానం చేస్తాం కదా, అట్లా తలస్నానం చేసినప్పుడు ఏంటంటే నాకు జుట్టు బాగా రఫ్గా కొంచెం గరుకుగా అట్లా అనిపించింది. ఇంక మామూలుగా మనం తలస్నానం చేసినప్పుడు కుంకుడుకాయతో అలానే అనిపిస్తుంది కదా, అట్లానే అనుకున్నాను. తర్వాత నేను 2 వీక్స్ తర్వాత ఒకసారి ట్రై చేద్దాము అని నేను స్నానానికి వెళ్ళడానికి ఒక 1/2 అవర్ లేకపోతే 1 అవర్ ముందు కొంచెం ఈ స్పూన్ యూస్ చేస్తున్నాను నేను. ఇది ప్లాస్టిక్ స్పూన్ ఇందులో పెట్టింది. ఈ స్పూన్తో ఒక స్పూన్ నేను షాంపూ పౌడర్, ఈ పౌడర్ ఉంది కదా నేను తయారు చేసుకుంది, ఈ పౌడర్ నేను తీసుకొని హాట్ వాటర్లో కానీ అంటే మరీ గోరువెచ్చని వాటర్లో నానబెట్టేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు నానబెట్టుకొని కనుక తలస్నానం చేస్తే నిజంగా నాకైతే ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా అనిపించిందంటే, ఈ 2 వీక్స్ నేను వేస్ట్ చేశానే అనిపించింది, రఫ్గా అనిపించింది అని. తర్వాత నిజంగానే నేను నానబెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువ నీళ్ళు పోయకూడదు, పేస్ట్లా చేసుకొని తలకు అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు మసాజ్ లాగా చేసుకొని తలస్నానం చేసి తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే షాంపూ లాగే డైరెక్ట్గా వాటర్ ఎక్కువ పోసుకొని నా షాంపూలో ఎట్లా చేస్తామో అలానే చేసేస్తే సరిపోతుంది. నేను ఇలా చేయడం వల్ల నా జుట్టు అయితే ఊడడం చాలా తగ్గింది. నాకు బేబీ హెయిర్ కూడా కొంచెం లైట్గా వచ్చింది అనిపించింది. కానీ 4 వీక్స్లోనే మనం చెప్పలేం కదా. నేను చేసిన పొరపాటు ఫస్ట్ మీకు చెప్తున్నాను, నానబెట్టకుండా యూస్ చేశాను. తర్వాత ఇప్పుడు నానబెట్టిన తర్వాత 2 వీక్స్ నుంచి నా జుట్టు మాత్రం చాలా స్మూత్గా కండిషనింగ్ అనిపించింది. ఎందుకంటే ఇందులో శీకాకాయ ఉంది, ఉసిరికాయ ఉంది, తర్వాత షాంపూ రీతా ఉందన్నమాట, అంటే కుంకుడుకాయ ఉంది. ఈ 3 ఉండడం వల్ల శీకాకాయ ఏం చేస్తుందంటే కండిషనింగ్గా మన జుట్టుని కండిషనింగ్గా చేసిద్ది. ఆమ్లా వచ్చేసి మనకి తెల్ల జుట్టు ఉంటుంది కదా, తెల్ల జుట్టుని చిన్న చిన్నగా అది కొంచెం టైం పట్టిద్ది కానీ మాత్రం బ్లాక్గా చేసిద్ది అనమాట. నేను ఇన్స్టెంట్గా హెయిర్ గ్రోత్ కూడా అవ్వడానికి అన్నట్లుగా నేను వీటిలో ఇంకొన్ని కలుపుదాం అనుకుంటున్నాను. అదే మీకు చూపిద్దామని నేను తీసానమాట. ఇంత సోద అనుకోమాకండి, చెప్పడం కొంచెం స్లో అవుతుంది అంతే, అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను కలిపేవి చూడండి, ఇవి ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ నేను ఒక 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. తర్వాత మొన్న కలోంజీ ఆయిల్ తయారు చేశాను కదా, ఈ కలోంజీ హెయిర్కి కూడా షాంపూ లాగా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇవి కూడా నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక 15 బాదం పప్పుల వరకు తీసుకున్నాను. ఇవి ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై ప్యాన్లో కొంచెం లైట్గా చిటపటలాడేటట్లుగా ఇవి 3 విడివిడిగా ఫ్రై చేసుకొని తర్వాత పౌడర్లా చేసుకొని ఆ షాంపూ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అందులో కలిపేసుకోవడమే. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను, మిక్స్ చేసేసి పౌడర్ చేసేసి నేను మీకు అందులో కలిపి చూపిస్తాను. నేను వాడింది అయితే ఇవి ఫ్లాక్స్ సీడ్స్ చాలా జెల్లీగా అట్లా అనిపిస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది అని. తర్వాత ఈ కలోంజీ కూడా త్వరగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, కలోంజీ వాడడం వల్ల కూడా హెయిర్ అన్నది బ్లాక్గా వచ్చింది అనమాట. న్యాచురల్గా మనము హెన్నా అలాంటివి యూస్ చేయకుండా ఇవి యూస్ చేసినా కూడా మనకి
హెయిర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు కలోంజీతో, అట్లా అనమాట. దీంతో బ్లాక్గా వస్తుంది. ఇవే బ్లాక్గా ఉన్నాయి చూడండి. మన హెయిర్ కూడా ఇంతే బ్లాక్గా వస్తుంది మనం యూస్ చేసే కొద్దీ. తర్వాత బాదం కూడా కండిషనింగ్గా బాగా యూస్ అవుతుంది. బాదం పప్పు బాదం అన్నది మీకు అందరికీ తెలిసి ఐడియా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని నేను ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీలో పెట్టేసి పౌడర్ చేసుకొని మీకు చూపిస్తాను. ఈ 3 కలిపేసి షాంపూ దాంట్లో కలిపేసుకోవడమే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చాలా ఈజీ, చాలా కష్టపడాల్సిన పని అయితే ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనము లిక్విడ్స్గా తయారు చేసుకోవడం వల్ల అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది లేకపోతే ఎన్ని రోజులు ఉంటుంది అన్నది మనకు ఖచ్చితంగా తెలియదు. ఇలా పౌడర్ వల్ల మనకి 1 year పైనే మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. పౌడర్ యూస్ చేయడం వల్ల, లేకపోతే లిక్విడ్గా మన షాంపూ తయారు చేయడం వల్ల మళ్ళీ వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో గబక్కని తెలియని వాళ్ళు అలా ఉంటారు కదా, ఇదేంటిదా అని అనుకోవడం అట్లా ఉంటుంది. ఇదైతే మనకి చక్కగా బయట పెట్టేసుకున్నా కూడా ఎన్ని రోజులైనా సరే ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసి వీటిలో మిక్సీలో పెడతాను. పౌడర్ చేసినాక మీకు చూపిస్తాను. ముందు దీన్ని ఫ్రై ప్యాన్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇదో చూడండి, నేను షిమ్లోనే పెట్టాను. మంట వచ్చేసి షిమ్లో పెట్టేసి ఫ్రై ప్యాన్లో ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఊరికనే అట్లా లైట్గా చిట్టుపెట్టాలంటే మనం తీసేసుకోవచ్చు. అవి ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత కలోంజీ సీడ్స్ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. షిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, ఒక 2 minutes అట్లా పడుతుంది లైట్గా ఫ్రై అవ్వడానికి. ఈ ఫ్రై అయినాక చల్లారినాక అప్పుడు మనము వీటిని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ 2 చల్లారినాక వీటిని పౌడర్ చేయాలి. ఆల్మండ్స్ వేసాను అనమాట. వీటిని కూడా ఫ్రై చేద్దాం. ఇవి కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే లోపల పప్పు కూడా వేగాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అనమాట. ఫ్రై అయినాక వీటిని కూడా తీసి చల్లారినాక వాటిని కూడా పౌడర్ చేసేసుకోవడమే. ఇవి ఇలా ఫ్రై అయినాయి కదా, ఇది కొంచెం పగిలింది చూడండి, ఇట్లా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇవి తీసేసుకొని ఇవి కూడా చల్లారనిచ్చేసేయాలి. తర్వాత పౌడర్ చేసినాక మీకు 3 చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పౌడర్స్ చేశాను. ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అనమాట. ఇది వచ్చి కలోంజీ సీడ్ పౌడర్, ఇది బాదం పౌడర్. ఈ 3 ఇప్పుడు వాటిలో మిక్స్ చేయాలి. షాంపూ మనం తయారు చేసుకున్న హెర్బల్ హోమ్ మేడ్ పౌడర్, షాంపూ పౌడర్, ఇందులో ఈ 3 మిక్స్ చేయాలి. నేను ఫస్ట్ టైం కదా ఇవి యూస్ చేస్తుంది. ఇవి సరిగ్గా వర్క్ అంటే నేను ఎట్లా చెప్పాలి, నురుగు వస్తాయా రాదా అని నాకు డౌట్ వచ్చింది అనమాట షాంపూ చేసినప్పుడు. ఈ బాదం పౌడర్ వేయడం వల్లే వీటి వల్ల అయితే నురుగా అది వస్తుంది, గమ్లాగా. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ కాబట్టి గమ్లాగా అట్లా వస్తుంది, ఇది కూడా వస్తుంది. నాకు ఈ బాదం పౌడర్ అన్నది కొంచెం డౌట్గా ఉంది. అందుకని నేను ఏం చేశానంటే ఇందులో సగం తీసి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం ఈ 3 దీంట్లో నేను మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసేసి ఒకవేళ నేను తలస్నానం చేసినప్పుడు కనుక మంచిగానే నురుగొచ్చి బాగుందనిపిస్తే అది కూడా ఇందులో కలిపేస్తాను. లేకపోతే మాత్రం సపరేట్గా తీసుకున్నాను కాబట్టి ఇంకా అదే వాడతాను. ఇంక ఇది కూడా వాడాల్సిందే, అయిపోయేదాకా వాడాల్సిందేగా. ఇది ఇంక వీటిలా మొత్తం కలిపేసేస్తాను. నాకైతే హెర్బల్ షాంపూ పౌడర్ రెడీ అయిపోయినట్టే. నాకైతే నేనే ఓన్గా తయారు చేసుకున్నట్టు. నాకైతే ఇది ఖచ్చితంగా ఒక 6 months అయినా వస్తుంది గ్యారంటీగా. నేను ఒక్కసారి తయారు చేసుకుంటే చాలు, మన హెయిర్ త్వరగా గ్రోత్ అవుతుంది. నా హెయిర్ అన్నది నేను ఫస్ట్ ఇప్పుడు ఎట్లా ఉందన్నది మీకు ఫోటో తీసి లాస్ట్లో పెడతాను చూడండి. తర్వాత పెరిగినప్పుడు అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.